వార్తలకి స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. సెంచరీ దాటిన చెక్కు చెదరని అమ్మలు, తాతా ముత్తాతల చిట్టా ఇప్పిన జనాభా లెక్కలు, బాబు బస్సుకు ఎర్రబెల్లి తివాచి, ఆయన అయోమయంలో దయాకరం, అంతరిక్ష ప్రసంగానికి అన్ని అడ్డంకులే, కాలు పెట్టిన కాడనే ఖతమైన యాత్ర, సీమాంధ్ర లీడర్లకు తెలంగాణ జనం ఉత్తరం, ఇప్పటి నుంచి కొనసాగదంటున్న పెత్తనం, గానం మార్చిన తెలంగాణ కోకిల, గొంతు గుర్తుపట్టిన విహెచ్ పొన్నం, ముల్లుని ముల్లుతోనే కోస్తున్న జనం, కర్నూలు రత్నానికి కరెంటు షాక్. ఇద్దరు నడుమ పంచాది పడ్డదే అనుకో, ఏం చేస్తారు పెద్ద మనుషులు? ఇద్దరు ఏం చెప్తారో వింటారు, ఆ తర్వాత తీర్పు చెప్తారు. అట్లనే రాష్ట్రం కలిసి ఉండాలి అని సీమాంధ్ర లీడర్లు చెప్తున్న మాటలు తెలంగాణలో విన్నారు. ఇప్పుడు అవే మాటలకు తెలంగాణలో సమాధానం చెప్తామంటుండ్రు. మరి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు విన్నప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు కూడా వినాలి కదా. అట్లయితేనే కదా ఏమన్నా లాభం ఉంటుంది, లేకపోతే ఏడదేళ్తుంది పంచాది. చెప్పుండ్రి, ఇనుండ్రి, సవినయంగా ఇనుండ్రి. జై జై బోలా తెలంగాణ, జై బోలా తెలంగాణ. శ్రీయుత గౌరవనీయులైన సీమాంధ్ర లీడర్లు మరియు వాళ్ళని అనుసరిస్తున్న ప్రజానికానికి తెలంగాణ జనం సవినయంగా మనవి చేయనది ఏమనగా, రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు, చెక్కలు చేయొద్దు, కలిసి ఉంటే కలదు సుఖం, కాపురం ఇడగొట్టొద్దు, తెలంగాణ లీడర్లకు పరిపాలన రాదు, జనం ఆగమాగమవుతారు, తెలుగు జాతి ఐక్యత అని చెప్తున్నారు కదా. చెప్పిండ్రు, ఇన్నం మీ ముచ్చట. మరి మా తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారో, మీ ముచ్చట్లకు సమాధానం ఏందో కూడా మీరు వినాలే కదా. ఇక ఇనుండ్రి ఒకరొక్కరిది. తమ్మి, సమైక్యాంధ్రోళ్ళు మీతోని కలిసి ఉంటాం అంటున్నారు, నువ్వేమంటావు? మాకు చదువు రాదంట్రీ, పనిచేసుడు రాదంట్రీ, అసలు ఏం చేత కాదంట్రీ. అయినా ఇన్నేళ్ళు మీతోని కలిసిన పాపానికి మమ్మల్ని ఆగం చేతిరి, మళ్ళీ ఇప్పుడు కలిసి ఉందామంట్రీ. ఎట్లుండాలి మీతోని? కుదరది. మీది మీదే, మాది మాదే. ఇదే కాదు, సమైక్యాంధ్రోలు చెప్తున్న ముచ్చట్లన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు. చూడుండ్రి, తెలుగు జాతి అంత ఒక్కటిగా ఉండాలంటున్నారు, నువ్వేమంటావయ్యా? తెలుగు జాతి, ఆంధ్ర జాతి, రాయలసీమ జాతి, తమిళనాడు జాతి, కర్ణాటక జాతి, మరాఠా జాతి, గుజరాత్ జాతి, ఇట్లా రాష్ట్రానికి ఒక జాతి ఉండదు. మనదంతా భారత జాతి, మనమంతా భారత మాత బిడ్డలం, మనమంతా భారతీయులమే. అయ్యా, తెలుగు తల్లి చాలా గొప్పదంటున్నారు సీమాంధ్రోళ్ళు. తెలుగు తల్లిని నమ్ముకుంటే మాకు ఆ గుడిసెలే మిగిలినాయి. తెలుగు తల్లి మీకు బంగ్లాలు ఇచ్చే, మాకు గుడిసెలు ఇచ్చే. ఓకే, బాగానే చెప్పినావు. ఇంకొక ఆయనను అడుగుదాం. ఇడిపోతే నష్టపోతారు, మీరు ఆగమాగం అవుతారు అంటున్నారే తెలుగు తల్లి బిడ్డలు, నువ్వేమంటావు? విడిపోతే నష్టపోయినా సరే, మేము ఆగమైనా సరే, మాకేమన్నా కానీ మా రాష్ట్రం అయితే మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. ఇన్నరా? ఇంకా చెప్తున్నారు, ఇనుండ్రి. మీ తెలంగాణ లీడర్లు మిమ్మల్ని బతకనియర్, రాష్ట్రం విడిపోతే అంటున్నారు, ఏం చెప్తావు? మా నాయకులు మమ్మల్ని కాల్చుక తిన్నా సరే, మా గురి పెట్టినా సరే, మమ్మల్ని ఏం చేసినా సరే, మా తెలంగాణ అయితే మాకు కావాలి. మా రాష్ట్రంలో మేము మా భక్తులు భక్తం, మేము ఎవ్వరు ఏమన్నాం, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయి. మంచిది. అమ్మా, నువ్వేమంటావు? తెలుగు రాష్ట్రాలు రెండొద్దంటుర్రు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు 5 ఉన్నాయి, తెలుగు మాట్లాడేటి 2 ఉంటే తప్పేంటి? ఇప్పుడున్న రాష్ట్రంలో కులాన్ని ఒక భాష మాట్లాడుతుంది. మా భాష ఈయన ఒకసారి మాకి మూటే బిటే చూంచల్లాం, మూటే బిటే చూందామని గామ గామ చల్లాం. మళ్ళీ అందుకోసమే మా తెలంగాణ మాకు కావాలంటున్నాం. చూసినరా, ఆఖరికి ఆళ్ళ భాషలు కూడా చెప్పబట్టే. ఇప్పుడు చెప్పుండ్రి సీమాంధ్ర లీడర్లు రారా, మీరు చెప్తున్న అన్ని ముచ్చట్లకు పబ్లిక్ ఇట్లా సమాధానం చెప్తున్నారు. ఒక్క చేయితోని సప్పట్లు కొట్టొస్తుందా? 2 చేతులు కలవాలి. మీదొక్క చెయ్యి, తెలంగాణ వాళ్ళది ఇంకొక చెయ్యి. ఇవి 2 కలవకుండా సమైక్యాంధ్ర ఎట్లా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు సార్. సమాధానం ఎవరైనా చెప్పేది ఉంటే చెప్పుండ్రి. జై జై బోలా తెలంగాణ, జై బోలా తెలంగాణ. తెలంగాణ రాయవాసు తాండ పేడ బడన చాల. కూ కూ కూ. ఏమైంది రాబులమ్మకి అనుకుంటుర్రా? ఏం లేదబ్బా, మన తెలంగాణ కోకిల కూడా ఇప్పుడు కూసుడు సురువు చేసింది. అగో, తెలంగాణ కోకిల ఎవరు? ఆ కూసుడేంది అనుకుంటుర్రా? కోకిల అంటే మామూలు కోకిల కాదమ్మా,
గాన కోకిల, తెలంగాణ కోకిల. అమ్మగారు మళ్ళా కూసుడు సురు చేసింది. కాకపోతే కూత మాత్రం చిత్రంగా ఉంటుంది. ఇనుండ్రి. కోకిల మల్ల కూసింది ఎరకైందా మీకు? అగో కోకిల కూస్తూనే ఉంటుంది కానీ ఒకరోజు కూసి ఇంకో రోజు నోరు కట్టేసుకొని ఉండదు కదా అనుకుంటుండ్రా. నేను చెప్తున్న కోకిల ఎవరో తెలుసా? అదే మన సీమాంధ్ర ఆడపడుసు తెలంగాణ కోకిల రేణుక సోదరమ్మ. అర్థమైందా ఇప్పుడు? ఇదివరకేమో తెలంగాణ గడ్డ మీద నిలబడి గానం సీమాంధ్ర దిక్కు చేస్తుండే, కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలంగాణలోనే నిలబడి తెలంగాణలో దిక్కే గానం చేస్తున్నది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనని, లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలతో కూడిన ఉత్తర తెలంగాణ చేయాలనని, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ మీద కూడా నోరు వారేసుకొని ఆగమాగం చేసింది కదా అప్పట్లో. ఇప్పుడేమో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చి అందులో కూర్చుంది. చెప్తుంటే మీకు సురసుర గాలుతుంది ఎట్లనో, ఆ సభలో కూర్చున్న వాళ్ళకు కూడా అట్లనే గాలి. ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు. పొన్నం సారు కోకిలకు వేసుకొని సున్నం. ప్రెషర్ కుక్కర్ల పేరు మీద చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్న వారి పట్ల కించపరిచి, రాజీనామా చేసిన వాళ్ళు తెలంగాణ కోసం జీరోలు, చేయని వాళ్ళు హీరోలని, తెలంగాణ మాట్లాడితే షూట్ చేస్తా అన్నటువంటి వాళ్ళు విజ్ఞానం లేక సిగ్గు లేక మీటింగ్కి వచ్చింది. ఒక్క పొన్నం సారే కాదు, హనుమంతరావు తాత కూడా కోకిల మీద మస్తు గరానికి వచ్చిండట. వామ్ము ఏంది రాకరాకు వచ్చినావు, ఏం చేస్తావో ఏమో, ఇక్కడ ముచ్చట్ను మళ్ళీ ఎక్కడ చేరేస్తావో ఏమో అని మనసులో అనుమానపడ్డాడట హనుమంతన్న. తెలంగాణ రాష్ట్రం మేమే సాధించినామని జనానికి చెప్పేందుకు టీ కాంగ్రెస్ లీడర్లు ఎత్తేస్తుంటే ఎన్నడు తెలంగాణ మీద నోరు తెరవని కోకిలమ్మ మెరుపు తీగలేకొచ్చి కూసున్నదేందని అనుకున్నారట. ఈ లీడర్లు ఏమేం మాట్లాడుతున్నారు, ఏం కథ అని మెల్లగా తెలుసుకుంటందుకు వచ్చిందా, లేకపోతే ముఖ్యమంత్రి సారే మెల్లగా పురమాయించి పంపిండా ఏమని డౌట్ పడుతున్నారు అంతా. ఇంతగానం డౌట్ పడుడెందుకు? వచ్చిందేమో అనుకున్నాడు కాదాయే. అమ్మగారు చేసిన ఆగం అంతింత కాదు, తెలంగాణ రూపంలో నిలబడి సీమాంధ్ర ఇసం ఇనుమడింపుకున్నది. ఈలు చిక్కినప్పుడల్లా ఇంతింత కక్కుకుంటా పోయింది. ఆఖరికి పోరగాళ్ళు రాష్ట్రం కావాలని గ్యాస్ నూనె పోసుకొని చచ్చిపోతే వాళ్ళతోని కూడా పరాశకమే చేసే. ఎట్లా నమ్మొస్తుంది అంటున్నారు జనం. అయ్యా టీ కాంగ్రెస్ లీడర్లు, మీ ప్రణాళికలు బాగానే ఉన్నాయి కానీ మరి ఇటువంటి సంఘం మీ పక్కపంటి ఉన్నదన్న సంగతి మర్చిపోయి నోరు జారకుండ్రి. మీ ఎత్తులు సిత్తు చేస్తేందుకు మీ దాంట్లోనే ఇంకో సంఘం ఉన్నది, జాగ్రత్త అంటున్నారు జనం. ఏ బట్ట కాబట్ట మాస్క్ వేయాలని వెనకటికే పెద్దలు చెప్పంగా సీమాంధ్ర పబ్లిక్ ఇన్నట్టున్నారు. అందుకే కరుడు గట్టిన సమైక్యవాది టీజీ వెంకటేష్ సార్కు అదే సమైక్యాంధ్ర జనం పట్టపగలే సుక్కలు చూపిస్తున్నారు. సమైక్యాంధ్ర ముళ్ళుని సమైక్యాంధ్రతోనే కోస్తున్నారు. జనం సమైక్యం అనకముందే జై ఆంధ్రప్రదేశ్ అన్న టీజీకి జనం ఇచ్చిన షాకు మామూలుగా లేదు. ఏమేమో ఎగిరినాయట గాళ్ళకి. చూడు. మన కర్నూలు రత్నం రాజు టీజీ వెంకటేష్ సార్ను అక్కడి పబ్లిక్ సుడి పెడుతున్నారు. ఇంట్లోకెళ్ళి బయట కాలు పెడితే చాలు కయ్యా 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 కాకులు పొడిచినట్టే పొడుస్తున్నారు. సమైక్యాంధ్ర కొట్లాటకు రాకుండా హోటళ్ళు ఓపెనింగ్ చేస్తేందుకు కర్నూలులో ఒక తానికి పోయిండు. దాని ముంగట్నే సమైక్యాంధ్రోళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. హోటల్ ఓపెన్ చేస్తేందుకు వచ్చిన మంత్రిని చూడంగానే గయ్యనెగబడ్డారు పబ్లిక్ అంతా. డౌన్ డౌన్ అనుకుంటా మీది కూరికిండ్రు. ఓ దిక్కు పోలీసు వాళ్ళు నూకేస్తున్నా కొంతమంది ఇంటలేరు. ఇగో ఈ టీ షర్ట్ అయినా చూడు ఎట్లా ఉరుకుతున్నాడో. ఓహో తాత ఆగు ఆగు. యాభై 60 మంది పోలీసు వాళ్ళని ఎంటేసుకొని వచ్చిన ప్రోగ్రాం అంతా ఆగమాగమైంది. మంత్రి గారి మీద మనసు వారేసుకున్న కొంతమంది చెప్పులు ఇసిరేసిండ్రు. ఇక సార్ ఊకుంటాడా? చెర్రున రాయలసీమ పౌరుషాన్నంతా కండ్లకు తెచ్చుకొని ఎరుపు చేసుకున్నాడు. అయినా చెప్పుల జడివాన ఆగకపోయే వరకాల ఏళ్లకందని మీసాలు దింపిండు. దెబ్బలు తాకకుండా తొడలు జరిచిండు.
అయినా ఇంటరా జనం వినకపాయే. ఆఖరికి చెప్పులేసిన వాళ్ళతోనే చర్చలు మొదలు పెట్టిండు సారు. మైకు చేతిలో పట్టుకొని నగ్న సత్యంగా అక్కిండు పనిలే పని. మొన్న హైదరాబాద్లో సభ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసింది మేమే అన్నాడు. మేము గనక చేయకపోయినుంటే తెలంగాణ జిల్లాల మీదకి వెళ్ళి సీమాంధ్రోలు పోయి మీటింగ్ పెట్టుకుందురా అని చెప్తున్నాడు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టేదానికి మేము ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అవకాశం కల్పించాం. లేకపోతే నెల్లూరు నగర్లో కానీ లేకపోతే తెలంగాణ జిల్లాల నుంచి రావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. మీ అందరూ ఇండియా కోసం ప్రాణాలు అర్పించి జీవితాన్ని తడిపెట్టి పనిచేస్తున్నారు. ఒక 5 మంది 6 మంది ఉద్యమాన్ని హెచ్చరించి తీసుకోబోతున్నారు. అశోక్ బాబు గారు ఒడిసింది ఏం లేదు, అంత మేమే చేసినామని మంచిగానే చెప్పినావు కానీ మరి సీమాంధ్ర జనం మిమ్మల్ని ఇంకా నమ్ముతలేరేంది సారు? సరే పబ్లిక్ ఆవేశం మీద ఉన్నారేమో అనుకోకుండా వాళ్ళ మీదకే కన్లూరు మీసాలోడి పెట్టి తొడలు జప్పరిస్తే గమ్మతి ఆయే. పబ్లిక్ ఆవేశంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆవేశపడితే పరిష్కారం దొరుకుతా సారు? పంచాది సిల్కి గాలివాన్ అవుతుంది. అది మొదటికే మోసం అవుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు మిగిలిన మీ అభిమానులు. తానొకటి దలిస్తే దైవం ఒకటి దలిచినట్టు మన లోక్ సత్తా లోకేశం అదే జయప్రకాష్ నారాయణ సారు బస్సు యాత్రల తిరిగి జనాన్ని ఏదో చేయాలనుకుంటే జనమే సార్ని ఏదో చేసిండ్రు. బస్సు యాత్రను బల్మెకి కిలోమీటర్ సాగనిచ్చి ఆడికెళ్ళి సాగనంపిండ్రు. లోకనాయకుని ఏషం కడదామని బాగానే తన్లాడిండు గాని సారు చేసిన అంతరిక్ష ప్రసంగానికి అంత డౌన్ అన్నారు. కాలం కలిసి రాకపోతే బీపీ కూడా జేపీని చేస్తుంది. తెలుగు తేజం యాత్రకు స్వరాజ్ మస్దా బస్సు వేసుకొని ఉరికిన ఉత్తర కుమారునికి రాయలసీమ జనం సుక్కలు చూపించిండ్రు. కర్నూలుకెళ్ళి మొదలుపెట్టి శ్రీకాకుళంలో ఒడిపిద్దామనుకున్న యాత్రను మొదలుపెట్టిన కాడనే ముగించేటట్టు చేసిండ్రు. ఇంతకు జేపీ వారికి రాయలసీమ జనానికి ఏడేటమటమైంది, ఎందుకు యాత్ర ఆగమైందో చూద్దామా? చూడుండ్రిగా. కర్నూలు జిల్లాలున్న కొండారెడ్డి బుర్జు దగ్గర నిలబడి జేపీ సార్ ఏం మాట్లాడిండో ఒక్కసారి బాగా మనసు పెట్టిండ్రి. ఒకళ్ళ మీద మరొకళ్ళు కోపంతో ఒకళ్ళ కళ్ళు మరొకళ్ళు పొడి చేసి మొత్తం తెలుగు ప్రజలందరినీ కూడా గుడ్డి వాళ్ళగా చేసి తెలుగు తేజం మసకబారేసినట్టు చేద్దామా? ఆలోచించండి. పౌరుషం ఉన్న రాయలసీమ వాసులు, విజ్ఞత ఉన్నటువంటి కోస్తాంధ్ర వాసులు ఇన్నరా? రాయలసీమ ప్రజలు పౌరుషం చూపియాలి అని చెప్పిండు. ఇక ఆయన చెప్పిందే ఆల్చం వెంటనే అందుకున్నారు. జేపీ డౌన్ జేపీ డౌన్ అని మొదలు పెట్టిండ్రు. సార్ చెప్పింది కేంద్రం వాళ్ళకు చూపించమంటే అదే పౌరుషం జేపీ మీదకి చూపించిండ్రు. ఇంకేంది దమాకు ఉల్టైంది, బీపీ పెరిగిపోయింది. సమైక్యాంధ్ర అంటే తప్ప అడుగు ముంగటికి పడనీయమని అడ్డం పడ్డారు అక్కడ జనం. అరే మాది బుడ్డ పార్టీరా నాయనా, ఇడిచిపెట్టుండ్రి, నేనెంత నా పార్టీ ఎంత అని మొత్తుకున్నా ఇన్లే. సీమ పౌరుషానికి 3 కాళ్ళు కనిపించినాయి. ఇదిట్లుంటే ఇంకా ఈ బంగారయ్య బస్సు యాత్రకు ఈగల సినిమా రాజమౌళియ మద్దతు వలికేనయ్యా. మద్దతు అయినా సారుకు ఈగల దోమలే దిక్కు మరి ఇప్పుడు. ఎందుకంటే ఇటు సీమాంధ్ర జనం అటు తెలంగాణ జనం ఒప్పుకుంటలేరు కాబట్టి. తమరు సమైక్యాంధ్ర గొంతు చించుకున్న పౌరుషాలకు మాత్రం ఏం అర్థం కాకపాయే. మీరు తెలంగాణ తల్లిని చెట్టు కురిపెడుతున్నా తెలుగు తల్లి బిడ్డలు నమ్మకపాయే. మీదికెళ్ళి రకరకాల తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టేవాటే జనం. మీరు సభ పెడితే ఇందామని వస్తున్న జనం కంటే తిడదామని వస్తున్న జనమే ఎక్కువైపోయినరట. ఇప్పటికన్నా అర్థం చేసుకో మేధావి, అర్థం చేసుకో అంటున్నారు జనం. నా పేరు రచ్చ రాములమ్మ, మా రిపోర్టర్ పేరు మల్లన్న. వినిపించిందా నేనేం చెప్పినా? నా పేరు మా మల్లన్న పేరు చెప్పినా వినిపించింది కదా? అరే మీరు విన్నది కూడా అదే. ఏంది పిచ్చిలేసిందా రాములమ్మకి ఏమో పేర్లు చెప్తుంది అని అనుకునేరు. ఇప్పుడు మన మదనా సుందరుడు ఎర్రవెల్లి దయాకర్రావు సార్ ఉన్నాడు కదా, ఆయనకి చంద్రబాబు సారు ఒకటి చెప్తే వినిపించుడు మాత్రం ఇంకొకటి వినిపించిందంట. ఆయన ఏం చెప్పిండు, ఈయన ఏం విన్నాడు, అసలు ఈ కథ ఏంది
చూడుండ్రి ఎరకైతుంది. పంతులు జీవశాస్త్రం పాఠం చెప్తుంటే పోరానికి పొలిటికల్ సైన్స్ గురించి అర్థమైందట. చంద్రబాబు సార్ ఏమో సమైక్యాంధ్ర సమరనాదం చేస్తుంటే ఎర్రబల్లి సార్కు జై తెలంగాణ అన్నట్టు వినబడుతున్నది. ఇంకా చెప్పుమంటే చంద్రబాబు అనే మహాముని ఈ భూమి మీద లేకపోయినుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడు కష్టమైతుండే అంటున్నాడు. యజ్ఞయాగాదులు చేసి ఢిల్లీ సుల్తాన్లకు పంపిన ఉత్తరమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైంది అంటున్నాడు. ఇదేనా సార్ మీరు చెప్పింది? మేము తెలంగాణ కోసం 2008లో లెటర్ ఇచ్చాం. 2008 నుంచి కట్టుబడి ఉన్నాం. మేము వాపస్ ఎక్కడ తీసుకోలే. అఖిలపక్ష మీటింగ్ కూడా మా డిమాండ్ మేము డిమాండ్ చేయబట్టి అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. అఖిలపక్ష మీటింగ్ లో షిండే గారే స్వయంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ కోసం స్పష్టమైన వైఖరిచ్చారు. మంచిగానే చెప్పినవు, నమ్ముతాం, మేమేం కాదంటలేం. నీ నోటి ముత్యాలకు మళ్ళొకసారి ఓట్లేస్తాం. కానీ మీరు చెప్పినట్టే చంద్రబాబు సారు తెలంగాణ ఏర్పాటు చేయమన్నాడా, అడ్డుకున్నాడా? ఆయన మాటలలోనే ఒకసారి ఇను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్ కి పంపించారు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎంత పని చేసివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేసివిరో యములోడ రాజన్న. ఇన్నవా? తెలంగాణకు తెడ్డు చూపించింది నేనే అని ఆయన చెప్తుంటే ఆయన రాసిన టెటరే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నదని చెప్పబట్టి 3 సార్ల చక్రం దింపి తెలంగాణను తంబమంత లోతుల వాతిపెట్టి కుత్కెకు ఉరితాడు పెట్టినా అని విజయ గర్వంతో ఊగిపోతుండు మీ సారు. మీరేంది సార్ ఇట్లా మాట్లాడుతున్నారు? మీ సార్ అక్కడి జనం ముంగట ఊదుతున్నది సమైక్యాంధ్ర శంఖం అండి. వినిపించినరాక మీరేమో శంఖం నుంచి వినిపిస్తున్న పాట తెలంగాణది అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు అంటున్నారు సార్ మీ అభిమానులు. మీ సార్ చెప్తున్న పాఠానికి నువ్వు చెప్తున్న వివరణకి ఏమన్నా పొంతన కలుస్తున్నదా? ఎట్లా ఎర్రబల్లి సార్, మీరు ఇంకెప్పుడు మారుతారు, ఎన్నడు బాగుపడతారు? మీ 65వ కళను కూడా పబ్లిక్కు చూపెడదాం అనుకుంటే అయ్యే పనేనా? పబ్లిక్ ఇదివరకే 100 కళలు నేర్చుకొని తయారున్నారు. నువ్వు వాళ్ళని బోల్తా కొట్టిద్దామంటే అయ్యే పని కాదు సారు. పబ్లిక్ తలుచుకుంటే సైకిల్ను 2 తుకుడలు చేసి పాతిన్ప సామాన్లోకి వేసి బఠానీలు కొనుక్కొని తింటారు. జాగ్రత్త. అమ్మో మెల్లగా జొర్రదామని చూస్తున్నాడు అనుకుంటున్నారు పబ్లిక్. ఏదన్నా సంతోషం వచ్చినప్పుడు ఇంటి పెద్ద కాళ్ళు మొక్కితే ఏమంటారు? చల్లగా 100 ఏండ్లు బతుకు బిడ్డ అని దీవెనార్తి పెడతారు కదా. 100 ఏళ్ళు బతుకు అంటారే కానీ 100 మీద ఒక్క ఏడాది కూడా ఎక్కువ చెప్పరు. మరి మన దేశంలో ఉన్న 6 లక్షల మందిని ఎవరు దీవించిండొచ్చు? నిండు 100 ఏళ్ళు అయిపోయినాయి, 110 ఏళ్ళు కూడా నడుస్తున్నాయి. సెంచరీలు కొట్టి ఇంకా చెక్కు చెదరకుంటున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. చూడండి. మన దేశంలో ఉడుకు రక్తంతో ఉన్న పోరగాళ్ళ కొదువ లేదు. బొచ్చెడు మంది ఉన్నారని చెప్పుకుంటుంటాం కదా. పోరగాళ్ళే కాదు, తాతమ్మలు కూడా చాలా మందే ఉన్నారు. ఎరికేనా మీకు? ఇవాళ రేపు 60 ఏళ్ళు బతికితే ఎక్కువ అనుకుంటారు, కానీ ఈ తాతమ్మలు ముత్తాతలు మాత్రం 100 ఏళ్ళు పూర్తి చేసుకొని కూర్చున్నారు. దేశం మొత్తం మీద 100 ఏళ్ళు నిండిన ముసలోళ్ళు 6 లక్షల మంది ఉంటే మన రాష్ట్రంలో 27,985 మంది, ఏం తక్కువ 28,000 అన్నట్టు అంతమంది ఉన్నారు. ఇదేం తీన్మార్ వార్తలు చెప్తున్న లెక్క కాదు. మొన్న మీ ఇండ్లకి వచ్చి రాసుకపోయినరు చూడు జనాభా లెక్కలని. అండ్ల బయటపడ్డది లెక్క. అయితే ఈడ ఒక గమ్మత్ ఏందంటే ఈ 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకుతున్నారు చూడు ముసలోళ్ళు. వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది పల్లెటూరులో పొంటే ఉంటున్నారట. పట్నంలో 100 ఏళ్ళు బతికేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారట. మరి ఊర్లో పొంటి ఉండే ముసలోళ్ళు 100 ఏళ్ళు రాని తమాం శాత కాకపోతే తప్ప వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. కట్టె పట్టుకొని అటు ఇటు 4 అడుగులు వేస్తారు. మిరపకాయల తొడిమేలు తీసుడో, ఎల్లిపాయల పొట్టు తీసుడో ఏదో ఒక పని సగబెడుతూనే ఉంటారు ఇప్పటికి కూడా. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసిన వాళ్ళే.
అప్పుడు కష్టపడ్డారు, మంచిగా గంజో గట్టుకొనో ఉన్నంతలా మంచిగా తిన్నారు. మరి అటువంటి వాళ్ళు ఎట్లుంటారు? అందుకే ఊర్ల పొంటి ముసలోళ్ళే ఎక్కువ కాలం బతుకుతున్నారట. ఇప్పుడు అయ్యే పనేనా 100 ఏళ్ళు బతుకుడు? 20 ఏళ్ళు రాగానే నెత్తి మీద ఇంటికెళ్ళి తెల్లబడతాయి, 30 ఏళ్ళు రాగానే ముఖం మీద ముడతలు వస్తాయి, 40 ఏళ్ళు రాగానే నడుము లొంగిపోతాయి, 50 ఏళ్ళకు కాలు నడవనియ్యాయి, 60 ఏళ్ళకి ఎవడన్నా వెడితే తింటాడు, లేకపోతే మలుచుకొని పంటాడు. ఇప్పుడు 2 పిల్లలకు తల్లియో తండ్రియో కాగానే అయిపోతుంది. కానీ వెనకట మాత్రం ఇట్లా లేకుండేనవ్వా. అప్పటి తిండే ఆరోగ్యంగా ఉండే, జొన్నగట్క తిన్నా ఏది తిన్నా, ఎరువులు వేయకపోతుండే, చేన్ల పొంటి ఈ అడ్డమైన మందులు కొట్టకపోతుండే, బతికిన 4 రోజులు బతుకుతుండే, కడుపు నిండా 10 మందిని కనుక్కుంటుండే. ఇప్పుడు దుక్కి దున్నిన కాడికి వెళ్ళి మొదలు పెడితే పంట కోసి పండించిన బియ్యం పురుగు పట్టకుండా కొట్టే పౌడర్ దాకా అన్నిటి మీద మందులే కొట్టాలనే. ఇక ఏడికెళ్ళి ఆరోగ్యం ఉంటుంది చెప్పుండ్రి. అందుకే వెనకటి ముసలోళ్ళే 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటి వాళ్ళు అయితే 100 ఏళ్ళు బతుకుడు కష్టమే అంటున్నారు అందరూ. ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు మాట. సెంచరీ దాటిన చెక్కు చెదరని అమ్మలు, తాత ముత్తాతల చిట్టా ఇప్పిన జనాభా లెక్కలు, బాబు బస్సుకు ఎర్రబెల్లి తివాచి, ఆయన అయోమయంలో దయాకరం, అంతరిక్ష ప్రసంగానికి అన్ని అడ్డంకులే, కాలు పెట్టిన కాడనే ఖతమైన యాత్ర, సీమాంధ్ర లీడర్లకు తెలంగాణ జనం ఉత్తరం, ఇప్పటి నుంచి కొనసాగదంటున్న పెత్తనం, గానం మార్చిన తెలంగాణ కోకిల, గొంతు గుర్తుపట్టిన విహెచ్ పొన్నం, ముల్లుని ముల్లుతోనే కోస్తున్న జనం, కర్నూలు రత్నానికి కరెంటు షాక్. ఆడుకుంటా పాడుకుంటా ఈ అలర్ట్ వార్తలు అయిపోయినాయి. మళ్ళా రేపు వస్తా ఆడుకుంటా పాడుకుంటే చెప్తా, మీరు కూడా ఆడుకుంటా పాడుకుంటా అన్నీ నుండి సరేనా. ఇప్పుడైతే చూస్తూనే ఉండరు ఇక V6.